హే గాయ్స్, హాయ్. ఈ రోజు మేము నర్సాపూర్ ఫారెస్ట్ ఒక చిన్న షార్ట్ ట్రిప్ కి వెళ్తున్నాం. లెట్స్ గో. ఈ నర్సాపూర్ ఫారెస్ట్ ఏంటంటే హైదరాబాద్ నుండి 55 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. వన్ డే ట్రిప్ ప్లాన్ చేసే వాళ్ళకైతే ఇది చాలా మంచి గుడ్ చాయిస్ అని నేను సజెస్ట్ చేస్తాను. మేమేంటంటే సనత్ నగర్ నుండి స్టార్ట్ అయ్యాము. సో, మాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది రీచ్ అవ్వడానికి. ఫ్యామిలీతో అయినా, ఫ్రెండ్స్‌తో అయినా హ్యాపీగా హాలిడేని ఎంజాయ్ చేయొచ్చు అని అనుకునే వాళ్ళకి ఈ ఫారెస్ట్ అయితే గుడ్ చాయిస్ అండి. సో, ఏంటంటే ఫారెస్ట్ ఎంటర్ అయిన తర్వాత రోడ్డుకి ఇరువైపులా ఏంటంటే మీకు అటువైపు, ఇటువైపు మంకీస్ ఎక్కువగా కనిపిస్తాయండి. బట్ మీరు మంకీస్‌కి ఫీడ్ అనేది చెయ్యకండి. ఎందుకంటే అవి మీదికొచ్చేస్తాయి అని చెప్పారు. అక్కడ మేము ఫీడ్ చేయడానికి దిగుదాము అని చెప్పేసి అనుకుంటే. సో, మేమైతే ఫీడ్ చేయలేదు. సో, 1 అవర్ ట్రావెల్ చేసి ఫైనల్లీ ఫారెస్ట్‌కైతే మేము వచ్చేసామండి. సో, ఎంట్రీ టికెట్ వచ్చేసి మీకు 50 రూపీస్ అనేది అడల్ట్స్‌కి ఛార్జ్ చేశారండి. చిల్డ్రన్‌కొచ్చేసి 30 రూపీస్ అంట. అండ్ కెమెరా ఒకవేళ మీరు తీసుకొని వెళ్తే 100 రూపీస్. పార్కింగ్‌కొచ్చేసి 20 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీకు ఆన్‌లైన్ పేమెంట్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదండి. సో, క్యాష్ అనేది కంపల్సరీ తీసుకొని వెళ్ళండి. లోపలికి అయితే మీకు బ్యాగ్స్ కానీ, ఇంకా వేరే వస్తువులు వేటిని అలౌ అయితే చేయట్లేడం లేదండి. సో, వాటర్ బాటిల్స్ అయితే అలౌడ్ ఉంది. సో, వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని వెళ్ళండి. లేదంటే చాలా ఇబ్బంది పడతారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎంట్రన్స్‌లో మీకు ఒకటి సిమెంట్ బ్రిడ్జ్ అనేది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది అండి. చాలా చాలా బావుంటుంది. మాకిక్కడ ఒక తొండ కనపడిందండి. అది అంటే ఎంత డిఫరెంట్‌గా ఉంది అంటే మేమెప్పుడు చూడలేదు ఇలాంటి తొండని. ఈ నర్సాపూర్ ఫారెస్ట్ ట్రెక్‌కి రావాలి అంటే సమ్మర్‌లో కంటే కూడా వింటర్‌లో కానీ, ఐ మీన్ టు సే మాన్సూన్‌లో కానీ చాలా చాలా బావుంటుందండి. జస్ట్ ఇమాజిన్ ఆ వెదర్‌లో డ్రైవ్ అండ్ షార్ట్ ట్రెక్ నాకైతే ఇమాజిన్ చేసుకుంటేనే వావ్! అని అనిపిస్తుంది. అండ్ ఈ ఫారెస్ట్‌లో ఏంటంటే చూడడానికి పెద్దగా ఏముండవండి. చుట్టూ గ్రీనరీ అయితే ఉంటుంది. మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా అక్కడక్కడ బోర్డ్స్ అయితే పెడతారండి. వే టు వాచ్ టవర్ అని చెప్పేసి. ఫారెస్ట్ ట్రెక్‌కి 2 వేస్ ఉన్నాయండి. ఒకటి షార్ట్ ట్రెక్ అండ్ ఒకటి లాంగ్ ట్రెక్. షార్ట్ ట్రెక్ వచ్చేసి మీకు 500 మీటర్స్ ఉంటుంది. లాంగ్ ట్రెక్ వచ్చేసి 2-2.5 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో, మేమైతే షార్ట్ ట్రెక్కే చూజ్ చేసుకున్నాము. 500 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్నది. 500 మీటర్స్ నడవకుండానే మేము మధ్యలోనే చాలా చాలా టైర్డ్ అయిపోయాము. ఎందుకంటే ఎండ మాత్రం ఒక రేంజ్‌లో ఉంది. అసలు మామూలుగా లేదనమాట. ఈ ఫారెస్ట్‌ని విజిట్ చేయాలి అనంటే ట్యూస్‌డే టు సండే అయితే విజిట్ చేయొచ్చండి. మండే అయితే హాలిడే అని చెప్పారు. మా వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారనమాట. మామూలుగా లేదు వాళ్ళ ఎక్సైట్‌మెంట్. ఎంతసేపు ఉంటుందో ఈ ఎక్సైట్‌మెంట్ చూడాలి. ఫారెస్ట్ మధ్యలో మీకేంటంటే కొన్ని ఫోటోషూట్ స్పాట్స్ కనపడతాయండి. సో, హ్యాపీగా ఫోటోస్ తీసుకోవచ్చు. రెస్ట్ కూడా తీసుకోవచ్చు టైర్డ్ అయిపోతే. అండ్ ఇంకొకటేంటంటే బాగా గ్రీనరీ పర్లేదండి. బానే ఉంది. ఎందుకంటే రీసెంట్‌గా కొంచెం లైట్‌గా వర్షాలు పడ్డాయి కదా! అందుకే గ్రీనరీ అయితే బానే ఉంది. నెక్స్ట్ వచ్చేది రెయినీ సీజనే కాబట్టి ఇంకా చాలా బావుంటుంది. మేము బయలుదేరేటప్పుడు వెదర్ చాలా చాలా కూల్ ఉందండి. ఇప్పుడు మాత్రం అమ్మ బాబోయ్ చచ్చిపోతున్నాం ఎండకి. ఒక రేంజ్లో ఉంది ఎండ. మా వాళ్ళు బాగా అలసిపోయారండి. ఒక రేంజ్‌లో చెట్టునొకరు, పుట్టనొకరు పట్టేసుకున్నారు. అక్కడ మా తమ్ముడు చూడండి ఫేస్‌ని కవర్ చేసుకుంటున్నాడు. వీడియోలో కనపడకూడదు అని చెప్పేసి. సో, ఒకరికి ఆకలేస్తుంది. ఒకరికి చాలా టైర్డ్ అయిపోయారు. వీళ్ళు 22 కిలోమీటర్స్ ఆల్రెడీ ట్రెక్ చేసున్నారండి మన్సూన్ ట్రెక్. కానీ 500 మీటర్స్ ట్రెక్‌కి మాత్రం చాలా టైర్డ్ అయిపోయారు. సో, ఫైనల్లీ వాచ్ టవర్‌కి దారి అనేది
ఇక్కడ మనకి సైన్ బోర్డ్ పెట్టారండి. సో, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనము. ఇంకొంత దూరం నడిస్తే మనకి వాచ్ టవర్ అనేది వచ్చేస్తుంది. సో, ఫైనల్లీ 500 మీటర్స్ నడిచాక వాచ్ టవర్ అయితే వచ్చేసిందండి. ఇది మొత్తం 3 ఫ్లోర్స్ ఉంటుంది. సో, పదండి పైకి వెళ్ళేసి ఎలా ఉందో, పైన వ్యూ ఎలా ఉందో చూసేద్దాం. సో, ఫైనల్లీ పైకొచ్చేసామండి. చుట్టూ అంతా గ్రీనరీ. ఒక వైపేమో మనకి లేక్ కనపడుతుంది. దీన్ని నర్సాపూర్ లేక్ అంటారు అంట. సో, రీసెంట్‌గా ఇక్కడేంటంటే రిసార్ట్స్ కూడా స్టార్ట్ చేశారంట టూరిస్ట్‌ల కోసము. అండ్ ఏంటంటే ఈ పైకినకి వచ్చిన తర్వాత మొత్తం ఫారెస్ట్ చుట్టూ ఎలా ఉంటుంది అనేది ఉందండి. సో, ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నేను మీ హాలిడేని. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. చాలా బావుంది వ్యూ పైకొచ్చిన తర్వాత. సో, కనపడుతున్న లేక్‌కి ఫారెస్ట్ నుండి ట్రెక్ కూడా చేసుకొని వెళ్ళొచ్చంటండి. బట్ మాకంత టైం లేదు. సో, మేము వెళ్ళలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.